అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. భారీగా పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడితో యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా భావిస్తుంది. కానీ యుఎస్ రణరంగం నుంచి తప్పుకున్నా ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదే లేదని తేల్చి చెబుతోంది. మరోవైపు ఇరాన్ కూడా యుద్ధం ముగించడానికి ససేమిరా అంటుంది. యుద్ధం ఆపడానికి 3 షరతులు పెట్టింది. అణు కార్యక్రమం కొనసాగించడం తమ హక్కుగా గుర్తించాలని, యుద్ధం కారణంగా ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు భవిష్యత్తులో దాడి చేయబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ షరతుకు అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ, లేకపోతే దండయాత్రే అని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఇక ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించడానికి, ఆటం బాంబులు తయారు చేసుకోవడానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. భవిష్యత్తులో దాడి చేయబోము అనే హామీ ఎలాగో ఇవ్వరు. ఒకవేళ అలాంటి మాట ఇచ్చినా రేపు ఎన్నికయ్యే కొత్త నాయకుడు క్షణం కూడా ఆలోచించకుండా మడమ తిప్పే అవకాశము ఉంటుంది. ఇక నష్టపరిహారం చెల్లించడానికి అమెరికా అంగీకరించదు. ఈ భారం నెత్తిన వేసుకోవడానికి గల్ఫ్ దేశాలు సిద్ధంగా లేవు. అంటే ఇరాన్ షరతులు నెరవేరే అవకాశమే లేదనే చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇక ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తే తమ మనుగడకే ముప్పు అని ఇజ్రాయెల్ భయపడుతోంది. అందుకే ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు బాలిస్టిక్స్ మిసైల్ తయారీ సామర్థ్యాలను సమూలంగా తుడిచిపెట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. యుద్ధం మధ్యలో ఆగిపోతే ఆ టార్గెట్ చేరుకోలేరు. కానీ ఇరాన్ పెట్టిన షరతులు చూస్తుంటే ఈ యుద్ధాన్ని ముగించడం పర్షియన్ దేశానికే ఇష్టం లేదేమో అనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఇరాన్ చమురు, గ్యాస్ ఎగుమతులను బ్లాక్ చేయడానికి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. భారీగా నష్టపోతున్న అమెరికా, గల్ఫ్ దేశాలు యుద్ధం త్వరగా ముగించాలని ఎంత బలంగా కోరుకుంటున్నా సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్న ఇరాన్, ఫ్యూచర్ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్న ఇజ్రాయెల్ అమితుమి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు సంపూర్ణ విజయం సాధించే వరకు పర్షియన్ గల్ఫ్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఆగేలా లేవు.